నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతి నగర్లో సర్వే నెంబర్ 178, 179 నందు ప్రగతి స్కూల్ ఆనుకొని 3 ఎకరాల పార్కులో ప్రగతి స్కూల్ అక్రమ పార్కింగ్ మరియు పార్కులో కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ డంపింగ్ మరియు స్కూల్ ప్లే గ్రౌండ్గా ఉపయోగించుకోవటం మరియు పార్కులో అక్రమ నిర్మాణం, స్కూల్ డ్రైవర్స్ నివాసం మరియు పార్కు స్థలంలో క్లీనింగ్ మరియు ముఖ్యంగా దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేసినా పట్టించుకోవటం వల్ల పాక్షికంగా ధ్వంసం కావడంపై తక్షణమే మరమ్మతులు చేయించి ప్రజావాడకంలోకి తేవాలని గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసి ధర్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అనుకున్న స్థాయిలో లేకపోవడంపై మళ్ళీ ఈ రోజు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో పార్కు సమస్యలపై నిరసన తెలపటం కాకుండా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా అధికారులను పంపించి గేట్లకు తాళం వేయించడమే కాకుండా అక్రమ పార్కింగ్ తీసివేశారు. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు స్విమ్మింగ్ పూల్ మరియు పార్కు స్థలంలో చేయవలసిన అన్ని పనులు పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ పార్కు పేరుకు మాత్రమే ఉందని మరియు పార్కుని ప్రగతి స్కూల్ సొంత ఆస్తిలాగా వాడుకోవడం మరియు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వాకింగ్ ట్రాక్ మరియు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసిన వాడకంలోనికి తేలేకపోవటం వల్ల మళ్లీ మరమ్మతులకు రావడంపై గతంలో పలుమార్లు మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రం అంతంతా ఉండేది. మరియు అంతేకాకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల పదే పార్కుని ప్రైవేటు వ్యక్తులు పార్కింగ్, పాఠశాల, ఇతర అవసరాలకు వాడుకోవడంపై కమిషనర్ను నిలదీయగా అధికారులను పంపించి పార్కింగ్ చేసిన ప్రగతి స్కూల్ వెహికల్ ఖాళీ చేస్తామని భవిష్యత్తులో పెట్టుకొని అంతేకాకుండా పార్క్ గేటుకి తాళాలు వేయటం జరిగింది. నమస్తే. ఏదైతే సర్వే నెంబర్ 178, 179 ప్రగతి నగర్ సంబంధించిన లేఅవుట్లో దాదాపు 3 ఎకరాల ఇది ప్రగతి స్కూల్ ఆనుకొని పక్కనే 3 ఎకరాల స్థలంలో ఇక్కడ వాటర్ ట్యాంకు, తర్వాత అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కొంత కన్స్ట్రక్షన్ అయి ఉంది. ఇది పార్క్గా 2021లో మేము దీనిపైన పోరాటం చేయడం జరిగింది. అప్పుడు గేట్ పెట్టి పార్క్కు 10 లక్షలతో వాకింగ్ ట్రాక్ వేశారు. కానీ ఈరోజు మళ్ళీ గత ఏప్రిల్ నెలలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ప్రగతి స్కూల్ సంబంధించిన వెహికల్స్ ఇక్కడ పార్క్ చేస్తున్నారో దీనిపైన చర్యలు తీసుకోవాలని 21 తారీఖు ఏప్రిల్ 2025లో ఫిర్యాదు చేస్తే అధికారులు ఏమీ వాడడం లేదని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు కూడా మళ్ళీ ప్రగతి స్కూల్ వాళ్ళు యథావిధిగా గ్రౌండ్ను వాడుకోవడమే కాకుండా ఇక్కడ వెహికల్స్ పార్క్ చేయడం, మెయిన్ గేట్ను బంద్ చేయకుండా దానికి కావాల్సిన విధంగా దాన్ని బ్రేక్ చేయడం, అదేవిధంగా ఏదైతే ప్రగతి స్కూల్ సంబంధించిన వర్కర్స్ ఇక్కడ షెడ్లలో కూడా ఈ రోజు నివాసం ఉంటున్న పరిస్థితి. మేము కమిషనర్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పార్క్ లో ఏదైతే బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ అంతా చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడనే డంప్ చేసిళ్ళు, వాకింగ్ ట్రాక్ ను నాశనం చేసిళ్ళు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రగతి స్కూల్ వాళ్ళు దీన్ని పార్కింగ్ గా వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ప్రగతి ఏదైతే స్కూల్ ఇదే పార్క్ ఉందో పార్కులో దీనికి సంబంధించి స్విమ్మింగ్ పూల్ నిర్మాణ దశలో పూర్తయ్యే దశలో ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసి ప్రజావసరాలు వినియోగించాలని, పార్కును పూర్తిగా డెవలప్ చేయాలని, ఈ పార్కును వీళ్ళు అక్రమంగా స్కూల్ వాళ్ళు వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని, ఇది 3వసారి ఇప్పటికైనా కమిషనర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. మేము కమిషనర్ గారి దృష్టికి వెళ్ళగానే